వంశీ ఒక ఆకు రౌడీ. ఈ ఆకు రౌడీని నిన్న అరెస్ట్ చేసి ఒక దళితుల్ని కిడ్నాప్ చేసి దాడి చేసి పుట్టిన దానికి బెదిరించిన దాని కేసులో అరెస్ట్ చేస్తే ఈ వైసీపీలో ఉన్నటువంటి పేట రౌడీలు పోట రౌడీలంతా పోయి నేను డీజీపీ ఆఫీసులో పోయి అర్జెంటుగా ఈ ఆకు రౌడీని వదిలిపెట్టాలి, డీజీపీని కలవాలి అని చెప్పి ఎదుగుతున్నారు. గతంలో మీ డ్రైవర్ మీ యొక్క ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే ఈ అంబటి రాంబాబు అప్పిరెడ్డి అంట ఇంకొకరంట ఈ పేట రౌడీలంతా పోయి డీజీపీని కలవలేదా? ఈరోజు వల్లభనేని వంశీ అనే వ్యక్తి హెయిట్ కిల్లర్, డబ్బిస్తే సుపారీ కిల్లర్, డబ్బిస్తే చంపే వ్యక్తి వల్లభనేని వంశీ. ఇటువంటి ఆకు రౌడీని అరెస్ట్ చేసి ఏదో పెద్ద ఉపద్రవం చేసినట్టు, ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమర యోధుడు మాదిరిగా, తెలంగాణ విప్లవ యోధుడు మాదిరిగా ఫీల్ అయిపోయి అర్జీలు ఇవ్వటం, డీజీపీని కలవటం, అన్యాయం అనటం, అక్రమం అనటం అనేది వైసీపీ నాయకుడికి చెల్లింది. మళ్ళీ కూడా ఇటువంటి ఆకు రౌడీలు, పేట రౌడీలు, పూట రౌడీలు, స్పూన్ రౌడీలు చాలా మంది తిరుగుతా ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకు ఇదే చెప్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెడ్ బుక్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. కాబట్టి ఆకు రౌడీని అరెస్ట్ చేసి పెద్ద అల్లజడి సృష్టిస్తాము, ఇది చేస్తున్నాము అంటే వైసీపీ నాయకులు తగదని కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నారు.